కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. విశాఖకు చెందినవారు ఒకరు, కావలికి చెందినవారు ఒకరు. ఒక్కసారి మనం ఇప్పుడు కావలి వెళ్ళబోతున్నాం. కావలిలో మధుసూదన్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఒక భావోద్వేగ వాతావరణం కనిపిస్తోంది. మధుసూదన్ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ భారీగా జనం కూడా వచ్చారు. ఉగ్ర దాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబ సభ్యులను ఓదార్చటానికి. ఎందుకంటే ఈరోజు భారత జాతి అంతా ఐక్యంగా ఉంది. ఉగ్రవాదులు ప్రాణాలు తీయొచ్చు కానీ ధైర్యాన్ని చంపలేరు అనే, మా ధైర్యాన్ని చంపలేరు అనే ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వటానికి భారత జాతి అంతా ఇప్పుడు వారి వెనుక నిలబడి ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు మొదటి బాక్స్లో చూస్తున్న ఆ వ్యక్తే మధుసూదన్. కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. రెండవ బాక్స్లో మీరు చూస్తున్నారు కావలిలో మధుసూదన్ నివాసం దగ్గర. మధుసూదన్ నివాసం దగ్గర ఆర్మీ అధికారులు మధుసూదన్ దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. పోలీస్ అధికారులు, ఆర్మీ అధికారులు, సాధారణ జనం మధుసూదన్ నివాసం దగ్గరికి వచ్చారు.